పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో 3 కోట్లతో చేపట్టనున్న తాగునీటి సరఫరా, సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. నాడు జగన్ 5 ఏళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపి నేడు విద్యుత్ రంగంపై ధర్నాకు పిలుపు ఇవ్వటం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. వైసీపీ 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు ట్రూ ఆఫ్ ఛార్జీలంటూ 16,000 కోట్లు ప్రజలపై భారం మోపిందన్నారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3,082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సుతోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెడ్డి విడిచినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2022, 2023లో మరి 6,072 కోట్ల రూపాయలు, 2023, 2024 9,412 కోట్ల రూపాయలు, మొత్తం మరి 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసి ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ చాలా క్లియర్గా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే ఈవేళ 5 రూపాయలకి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్లో 8 రూపాయలకి, 15 రూపాయలకి, 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీ కమిషన్ల కోసం, నీ అవినీతి కోసం ఈవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు భారం పెడుతున్నటువంటి పరిస్థితిని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి స్థితి. ఏదైతే నీ పాలనా వైఫల్యం, ఎందుకంటే ఆ రోజు వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా జాప్యం చేయడం ద్వారా దగ్గర 12,818 కోట్లు ఈవేళ భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కనుక మరి ఆలస్యం అవడం ద్వారా 4,737 కోట్లు ఈవేళ విద్యుత్ మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఇది అదేవిధంగా సోలార్ పవర్ మరి సెకీ నష్టం కానీ, అప్పుల మీద వడ్డీ భారం కానీ, నిర్వహణ వైఫల్యం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 1,29,503 కోట్ల రూపాయలు అక్షరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం మోపినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఈరోజు నేను అంకెలతో సహా చెప్తున్నటువంటి స్థితి. మరి ఈరోజు మరి ఈ 1,29,503 కోట్ల రూపాయలు ఇప్పుడు భారం మోపేటువంటి ప్రయత్నమే కాదు, ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలలో కూడా 9 సార్లు అక్షరాల 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ పోతూ డిస్కమ్మల మీద భారం వేసి మరి ఏదైతే మరి ఈ యొక్క ఈఆర్సీకి సిఫార్సు చేసి మరి దగ్గర ఇంత భారం ప్రజల మీద పెట్టిన వ్యక్తికి ఈవేళ విద్యుత్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది? ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ ఏ రకంగా ఉండేది?
14కి ముందు మీరందరూ మర్చిపోయారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి స్థితి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఒకసారి పవర్ కట్ అనేవారు. మళ్ళీ ఈవినింగ్ 5 గంటల నుంచి మళ్ళీ 9 గంటలకి మళ్ళీ పవర్ కట్ అనేవారు. ఇవి చెప్పి చేసినటువంటి పవర్ కట్, ఇవి చెప్పకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి స్థితిలో 14లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి విద్యుత్తును అత్యంత చాకచక్యంగా మరి ఆయన మళ్ళీ సంస్కరణలు తీసుకొచ్చి 2019లో ఆయన అధికారం దిగిపోయేటువంటి సమయానికి మళ్ళీ 20,000 మరి మిలియన్ మరి ఏదైతే వాట్స్ ఏదైతే కరెంటు మళ్ళీ ఆయన మిగులు విద్యుత్తుని 2019లో రాష్ట్రానికి అందించినటువంటి పరిస్థితి ఆనాటి మరి చంద్రబాబు నాయుడు గారు.